సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే రాఘవేంద్ర రెడ్డి గారు బాగున్నారా? రాఘవేంద్ర విష్ణువర్ధన్ రెడ్డి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలక్షన్ క్యాంపెయిన్ లో బాగున్నాను, థ్యాంక్ యూ. ఎలక్షన్ క్యాంపెయిన్ లో హడావుడి ఉన్నారా? చాలా బిజీగా ఉన్నామన్న, చాలా బాగా నడుస్తుంది. ఫస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం? ఫస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్. లాస్ట్ 2 ఎలక్షన్స్ లో నేను లేను అసలు ఇక్కడ, ఫస్ట్ టైం ఇదే. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, అంతకన్నా ఎక్కువ చాలా బాధ్యతలు కూడా నా మీద ఉన్నాయని అనిపిస్తుంది. బేసిక్ గా ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇన్వాల్వ్ అయ్యాను కదా, అందుకని చెప్పి. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను క్యాన్వాసింగ్ ఎవ్రీడే వెళ్తున్నాను. ఇంకొకటి వచ్చేసి సోషల్ మీడియా అంతా కూడా చూసుకుంటున్నాను. బేసిక్ గా ఎవ్రీడే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి మనము, ఎట్లా మన పోస్ట్ ఇంకా బూస్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం అంతా నేనే టేక్ కేర్ చేస్తాను. డోర్ డోర్ కూడా వెళ్తున్నారా? డోర్ టు డోర్ వెళ్తున్నాను. అంతకుముందు ఎప్పుడైనా పొద్దుటూరులో తిరిగారా కాలనీలన్నీ? ఇప్పుడు ప్రొద్దుటూరులో తిరిగా, నా ఎలక్షన్ కోసం కాదు, నా ఫ్రెండ్స్ తో కలిసి ఊరికే బైకుల్లో తిరగడము, గేమ్స్ ఆడుకునే దానికి వెళ్ళడం, అప్పుడు తిరిగా. కానీ తర్వాత అసలు కంప్లీట్ గా లేదు, మళ్ళీ ఇప్పుడే. ఓ హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఎలా అనిపించింది? ఇంటికి వెళ్ళి అంటే మీకు ఎప్పుడు ఏదో ఆస్కింగ్ అనేది తెలియదు, అడగడం అనేది తెలియదు, బయటకి ఎక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం ఓటు అడుగుని వెనకాల వాళ్ళు చెప్తున్నారు ఓటు అడుగు అని, చెప్పడానికి నోరు రావట్లేదు, మొహమాటంగా ఉండింది. మనం అడగాల ఓటు ఇప్పుడు అని చెప్పేసి. బట్ తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం మంచిగా చేసిందో, ఇక్కడ కూడా చిన్న బాగా చేశాడో, మాకు కాన్ఫిడెన్స్ ఉన్నింది, మేము ధైర్యంగా వెళ్ళి అడగచ్చులే అని చెప్పేసి. ఆ ధైర్యం ఉన్నింది కాబట్టి అడిగా. వాళ్ళు కూడా వెరీ పాజిటివ్ రెస్పాన్స్. డెఫినెట్గా మీకే వేస్తామన్నా, డెఫినెట్గా జగనన్నకే వేస్తాం, ఆయన వల్లే మేము బతుకుతున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఈ క్యాన్వాసింగ్. సో స్కీమ్స్ ల్యాండ్ అయినాయి అనిపించింది? డెఫినెట్లీ 100% ల్యాండ్ అయినట్టు అనిపించింది, పక్కా, నో డౌట్. సో మీరు అక్కడికి వెళ్తున్న క్రమంలో నెగిటివ్ వైబ్స్ కూడా కనపడుతుంటాయి కదా? కొన్నిసార్లు కనపడాయి, 1-2 కనపడాయి. ఒక ఇన్సిడెంట్ కోట్ చేయాలి అనుకుంటే, ఒక ఐ థింక్ సో ఒక 10-15 days బ్యాక్ క్యాన్వాసింగ్కి వెళ్ళాము. సమ్ డ్రైనేజ్ ఇష్యూ. ఒక ఆమె వచ్చి గట్టిగా అరుస్తుంది, ఏమని ఇక్కడ ఎవరు చెత్త తీయట్లేదు, డ్రైనేజ్ ఏం క్లీన్ చేయట్లేదు అంటే. యాక్చువల్లీ డ్రైనేజ్ క్లీన్గానే ఉంది కదమ్మా అని కూడా మేము చెప్పాం. మీరు వస్తున్నారని చెప్పి నిన్ననే చేశారు అని చెప్పి అట్లా అంటున్నారు. అట్లా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో మేము ఇమీడియట్గా పక్కకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాం, పక్కింట్లో వాళ్ళని వీళ్ళని. ఏంటమ్మా నిజంగానే రావట్లేదా అంటే వాళ్ళు అంటారు అలా ఏం లేదు సార్, వాళ్ళు అవతల పార్టీకి కొంచెం ఫేవర్డ్ ఉన్నారు కాబట్టి అలా వచ్చి చెప్తున్నారు అంతే. ఎవరు కూడా మంచి చేయకపోతే అంత గట్టిగా వచ్చి అందరి ముందర అనాలని అనుకోరు, యాజ్ ఎ న్యూట్రల్ ఓటర్ ఎస్పెషల్లీ. నేను న్యూట్రల్ అనుకోండి, మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ నా దగ్గరకు వచ్చారు ఓటేమని, నాకు మీరు నచ్చకపోతే ఏమంటా, ఊరికే మొహమాటానికి వేస్తారు. అంత గట్టిగా తిడుతున్నారంటే పక్కాగా అవతల వాళ్ళు కాబట్టే వాళ్ళు అంతగా రెసిస్ట్ చేశారు అనిపించింది అంతే. ఎలా అనిపించింది మీకు? దాదాపు ఫాదర్ వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా, ఎమ్మెల్యే 2014 అయినా ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఉన్నారు. ఎప్పుడు పాలిటిక్స్ వైపు ఎందుకు ఈ పాలిటిక్స్ నాకు అనిపించలేదు? మీరు ఆల్రెడీ యూఎస్లో ఉండొచ్చినట్టున్నారు. అవునవును, యూఎస్లో జాబ్ చేశారు. అవును. ఎందుకు ఈ పాలిటిక్స్ అని ఏమి అనిపించలేదు మొన్నటి వరకు. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2014 ఎలక్షన్స్ అప్పుడు ఇంకా ఇంత మెచ్యూర్ ఏం కాలేదు, రిలేటివ్లీ యంగ్ అయినాయి అప్పటికి. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి నేను యూఎస్లో నిన్నా. సో నాకు తెలియదు బేసిక్గా పాలిటిక్స్లో ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఇదంతా. సో నాకు ఎప్పుడు అట్లా ఐడియా లేదు. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నప్పుడు అయితే నాకు ఎందుకు అని ఏం అనిపించట్లేదు. యాక్చువల్లీ బాగా సర్వీస్ చేసాం కాబట్టి, మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నాకు కూడా చేయాలి, నెక్స్ట్ ఇదే లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడైతే. డెఫినెట్లీ రాచమల్లు వారసుడు రెడీ అయిపోయాడు అనే హోప్ఫుల్లీ దేవుని దయ వల్ల ప్రజలు ఇక్కడ అంతా మద్దతు తెలిపితే ఐఎమ్ రెడీ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్లో రావాలనుకున్నారు. వాట్ యు ఆర్ యాక్చువల్లీ? నేను ఐ వాజ్ అ ప్రాసెస్ ఇంజనీర్ అన్న అక్కడ యూఎస్లో. ఒక ఫార్మస్యూటికల్ కంపెనీకి ప్రొడక్షన్ వైపు ప్రాసెస్ ఇంజనీర్ లాగా పనిచేసా. 3.5 years అక్కడే పనిచేశాను. సో మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వెన్ ఇట్ కమ్స్, నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేశాను మాస్టర్స్ యూఎస్లో సన్నీ బఫ్లో యూనివర్సిటీలో. అండ్ దెన్ బ్యాచిలర్స్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్లో చేశాను బిఐటి వెల్లోర్. అండ్ నా స్కూలింగ్ వచ్చేసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సేమ్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, సేమ్ స్కూల్లోనే చదివాము. వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి? మీకు అర్థమైన జగన్మోహన్ రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇస్ వెరీ గుడ్ లీడర్ అన్న బేసికల్లీ. ఎందుకంటే ఒక ఫేమస్ ఎకానమిస్ట్ ఉన్నాడు జోసెఫ్ స్టింగ్లిట్స్ అని. ఆయన ఏం చెప్పాడంటే డెవలప్మెంట్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్, నాట్ జస్ట్ ద ఎకానమీ అని చెప్పేసి. లిటరలీ జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. హీస్ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్స్ లైఫ్స్. స్కీమ్స్ చూసుకుంటే నాడు నేడు,
నాడు నేడు అనేది జస్ట్ ఏదో గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్స్కి పెయింట్లు కొట్టడం బాత్రూమ్లు కట్టడమే కాదు, ఇట్స్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ లైఫ్స్. అక్కడ పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు డెఫినెట్లీ బెటర్ అవుతారు. అయిన తర్వాత ఒక్కసారి ఆ అబ్బాయి ఇప్పుడు పిల్లోడు ఫ్యూచర్లో గొప్ప ప్రయోజకుడు అయిన తర్వాత ఆ అబ్బాయి ఒక్కడే అవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా బెటర్ పొజిషన్కి వెళ్తున్నారు. ఈజ్ ద వెల్త్ ఆఫ్ ద స్టేట్, డెఫినెట్లీ కంట్రీ యాజ్ వెల్. డెఫినెట్లీ. అందుకని చెప్పేసి హీస్ లిటరలీ ట్రాన్స్ఫార్మింగ్ పీపుల్స్ లైఫ్స్ అనేది నా ఫీలింగ్. అందుకని ఐ కన్సిడర్ హిమ్ ది బెస్ట్ లీడర్ ఇన్ లాస్ట్ 25 to 30 years అని చెప్పి. ఎడ్యుకేషన్లో ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేశారా ఏమన్నా? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఎడ్యుకేషన్ యాక్చువల్లీ మీరు ఎడ్యుకేషన్ నుంచి ఇంకా ఉన్నారు కాబట్టి లిటరసీ రేట్ వైపు చూసుకుంటే కూడా ఐ థింక్ సో ఇప్పుడు మనం ఫస్ట్ ఉన్నాం, వి హవ్ సర్పాస్డ్ కేరళ అనుకుంటా. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాడు నేడులో స్కూల్స్ మొత్తం అంతా రిఫార్మ్ చేశాడు, కొత్తగా ఉన్నాయి ఇప్పుడు అంతా. దానితో పాటు ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ కూడా తీసుకొచ్చాడు, ఐబీ కరికులం. అసలు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, నాకే ఐబీ కరికులం ఏం లేదు. సో లేదు, నాది ఐసీఎస్సి. ఐబీ వచ్చేసి ఇంటర్నేషనల్ కరికులం ఏకంగా. సో ఇప్పటి పిల్లలకి ఇంటర్నేషనల్ కరికులమే తీసుకొచ్చాడు గవర్నమెంట్ స్కూల్స్ లో. అండ్ దట్ టు టోఫెల్ దానిపైన వాళ్ళకి కోచింగ్ కూడా ఇప్పిస్తున్నాడు. టోఫెల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది నేను అనుకుంటాను. ఎందుకంటే నువ్వు యూఎస్కి వెళ్ళి చదువుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏనే కాదు, వేరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చదువుకోవాలంటే టోఫెల్ ఇస్ అన్ ఎగ్జామ్ యూ హ్యావ్ టు గివ్ కంపల్సరీ. దాంట్లో మంచి స్కోర్ వస్తే బేసిక్గా నీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. టోఫెల్ ఇస్ నథింగ్ బట్ నువ్వు ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలుగుతావు, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటున్నావు. సో బేసికలీ చాలా మంది మన ఇండియన్స్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకుంటారు కానీ ఆ ఇంగ్లీష్ సరిగ్గా రాక బయట కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఇబ్బందులు పడుతుంటారు. వేరే స్టేట్స్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా కూడా ఇంగ్లీష్ రాక పెద్ద పెద్ద జాబ్స్ ల్యాండ్ చేయకుండా మీగర్ లైఫ్స్నే లీడ్ చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ టోఫెల్ ఎప్పుడైతే తీసుకొచ్చాడో పిల్లలకి, డెఫినెట్లీ వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చాలా బాగా బ్రిడ్జ్ టు ద వరల్డ్. డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ బ్రిడ్జ్ టు ద వరల్డ్ అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ టోఫెల్ తీసుకొచ్చిన తర్వాత డెఫినెట్లీ పీపుల్ మొత్తం చిల్డ్రన్ అంతా కూడా ఇంగ్లీష్లో చాలా బెటర్ అవుతారు అండ్ డెఫినెట్లీ ఆర్ గోనా బి సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. ఈ స్కూలింగ్ సంబంధించి చాలా మంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎలా ఉందో ఇక్కడ అలాగే స్కూల్స్ చేశారు అని. మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ కదా, అవును. ఏంటి అక్కడ ఇక్కడ సేమ్ అనిపిస్తుందా? సేమ్ అనిపించేది వచ్చేసి అడ్వాన్స్ ఉందని చెప్తున్నారు, ఐబీ కరికులం ఉందని. ఇంకా ఐబీ కరికులం ఉంది. నేను హెచ్పిఎస్లో చదువుకునేటప్పటికి ఇప్పుడు నాకు తెలిసి స్మార్ట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్. నేను చదువుకునేటప్పుడు నాకు కూడా డిజిటల్ బోర్డ్స్ అయితే లేవు. సో ఇన్ దాట్ సెన్స్ చూసుకుంటే మోర్ అడ్వాన్స్డ్ ఉన్నారని చెప్పుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ ఏపీలో. అండ్ దట్ టు ఇంకోటి వచ్చేసి ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేసేటోళ్ళు. నేను డే స్కాలర్ అయినా కూడా నేను ఒకసారి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళా, వాళ్ళకి కూడా సేమ్ మెనూ, సేమ్ ఫుడ్, సేమ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలకి కూడా. సో ఇన్ దాట్ వే సేమ్ ఉంది ఫుడ్ వైజ్. అండ్ ఇన్ ఎవ్రీ అదర్ సెన్స్ ఐ వుడ్ సే ఇంకా బెటర్గానే ఉన్నారు. హెచ్పిఎస్ కన్నా కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ దే ఆర్ ఫార్ బెటర్. ఓకే, సో మొత్తం పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులన్నీ పనిచేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తున్నారా? వరల్డ్ చూశారు మీరు, డెవలప్డ్ ఎకానమీలో ఈ సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇవ్వడం అనేది యాక్సెప్టెన్సీ ఉంటుందా దానికి? దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్, ఆయన ఏం చెప్పారంటే ఇండియా కెనాట్ బికమ్ అ సూపర్ పవర్ అన్లెస్ వీ ఎరాడికేట్ పావర్టీ అని చెప్పారు. సో ఈయన పనిచేస్తున్నారు అంటే లెస్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అది ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఆయన ఉన్నప్పుడు ఈ స్టేట్ డెఫినెట్లీ అన్న. మన పావర్టీ చూసుకుంటే ఇంతకుముందు 11.4% ఆర్ సంథింగ్ ఉంది, ఇప్పుడు 4%కి పడిపోయింది మన పావర్టీ ఆంధ్రప్రదేశ్ రేట్లో. ఎందుకు? బికాస్ ఆఫ్ ద స్కీమ్స్ దట్ హీ హాస్ గివెన్. సో అందుకని నేనైతే ఆయన ఏదో ఫ్రీగా పనిచేస్తున్నాడు అని ఏం అనుకోను. ఇంకోటి కూడా చెప్పాలంటే ఆయన ఫ్రీగా ఏం పంచడం లేదన్న, ప్రజలే ఇస్తున్నారు కదా ఆ డబ్బుని. అదేంటి ట్యాక్స్ అనేది ఓన్లీ అప్పర్ క్లాస్ పీపుల్ ఆర్ వాళ్ళే ఏం కట్టరు. ఇప్పుడు ఒక లో ఇన్కమ్ ఇండివిజువల్ కూడా బయటకు వెళ్ళి ఒక పెన్ను కానీ ఉప్పు పప్పు ఏది కొన్నా కూడా దాంట్లో ట్యాక్స్ ఉంటుంది, ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన డబ్బుని తిరిగి వాళ్ళకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో నేనైతే అలా ఏం చూడను, హీస్ డూయింగ్ గుడ్ టు ద పీపుల్. వరల్డ్ లో మనం మీరు ఎకానమీ కూడా మాట్లాడుతున్నారు, ఎకానమీ టచ్ ఉందా? ఎకనామిక్స్ టచ్ ఇప్పటి వరకు అయితే ఏం లేదు, బట్ ఎంబీఏ చేయడానికి అయితే వెళ్తున్నాను అన్న నేను నెక్స్ట్. సో డెవలప్మెంట్ సూచికలు అంటారు తెలుగు. డెవలప్మెంట్ సూచికలు ఏంటి అంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ మూడింటిని చూస్తుంటారు.
సో ఎడ్యుకేషన్ బాగా చేస్తున్నారని మీరు చెప్తున్నారు. డెఫినెట్లీ. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ? ఎంప్లాయ్మెంట్ ఎక్కడ అంటే చాలా జాబ్స్ వచ్చాయండి ఇప్పటికే. ఫర్ ఎగ్జాంపుల్ కడపని తీసుకుందాం. కడపలో దగ్గర 500 crores ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు జరిగింది. అండ్ క్లోజ్ టు 2500 or 3000 జాబ్స్ జస్ట్ కడప వరకే నేను చెప్పేది. అండ్ టోటల్గా మన స్టేట్ని చూసుకుంటే ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 67,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అన్న లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి. దాని నుంచి ఒక 87,000 జాబ్స్ వచ్చాయి. మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి 2.5 lakhs కొత్తవి మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ పెట్టారు. ఆల్మోస్ట్ 14.5 lakhs వచ్చాయి. సో కలుపుకుంటే 16 lakhs జాబ్స్ కొత్తవి క్రియేట్ ప్రైవేట్ సెక్టర్లో. చూడండి అన్న, పిఎఫ్ ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందంటే పిఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అప్పటికి ఇప్పటికి 16 lakhs పెరిగాయి. దాని అర్థం ఏంటంటే 16 lakhs ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంట. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇంతకుముందు 3,90,000 చేంజ్ ఉంది. ఇప్పుడు అది క్లోజ్ టు 7 lakhs వెళ్ళాయి. సో గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా పెరిగాయి. సో ఎంప్లాయ్మెంట్ వైజ్ కూడా హీస్ డూయింగ్ వెరీ గుడ్. సో ఇది పబ్లిక్లో చాలా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మహాకూటమి కావచ్చు పంప్ చేస్తుంది, ఉద్యోగాలు లేవు అని. బీయింగ్ ఏ యంగ్ మ్యాన్, మీకేమనిపిస్తుంది? మీ సర్కిల్లో జనరల్గా ఎక్కడో వింటుంటారు కదా, ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద ఇష్యూగా ఉందా స్టేట్లో? ఎంప్లాయ్మెంట్ అనేది ఇష్యూ అంటే టీడీపీ గవర్నమెంట్ ఒక ఫాల్స్ నెరేటివ్ని అయితే క్రియేట్ చేసింది. ఏంటి, ఈ గవర్నమెంట్లో డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్పేసి. బట్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. నాకు తెలిసిన చాలా మందికే కొత్త జాబ్లు అన్నీ వచ్చాయి. ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు అయితే ఉన్నారు, లేనని నేనేం చెప్పాను. వాళ్ళకి జాబ్ రాలేదంటే దాని అర్థం ఏదో గవర్నమెంటే వచ్చి పుష్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వాలని కాదు. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. పీపులే వాళ్ళే అప్లై చేసుకోవాలి, అది వాళ్ళ స్కిల్ మీద వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలి అంతే. సో 16 lakh జాబ్స్ కొత్తవి క్రియేట్ చేశారంటే ఇంక అంతకంటే ఏం చేయగలుగుతాడన్న. సో ఎంప్లాయ్మెంట్ హెల్త్కి సంబంధించి హెల్త్కి ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 10 lakhs ఉండేదన్న, నాకు ఇప్పుడు 25 lakhs పెంచాడు. అది చేసి విలేజ్ క్లినిక్, ఇంటికే డాక్టర్ వస్తున్నాడు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదన్న, విచ్ ఇస్ లైక్ వెరీ గుడ్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇంటికే వస్తున్నాడు డాక్టర్, అక్కడే చూస్తున్నాడు, చిన్నవి ఏమన్నా ఉంటే ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు ఆయన చెప్పాడు, ఎవ్రీ వీక్ వెళ్ళి ఒకవేళ ఆ ఇంట్లో అతనికి ఏమన్నా నువ్వు రాసింటే జబ్బు ఉందని ఎవ్రీ వీక్ వెళ్ళి వాళ్ళు ఫాలో అప్ కూడా చేయాలని కూడా చెప్పాడు. సురక్ష సంథింగ్ దాంట్లో. సో అందుకని చెప్పేసి దాని పరంగా ఈస్ డూయింగ్ ఎక్సలెంట్. అండ్ ఐ వుడ్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ 17 ఏమో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ ఇప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్కి తగ్గకుండా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఫార్ బెటర్ లాగే ఉంది దాని లోపల ఎక్విప్మెంట్ అంతా కూడా. అది జస్ట్ అక్కడ కూడా చూసుకుంటే ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్ కాలేజ్ వచ్చాయి కదా మెడికల్, దాని అర్థం ఏంది, లోపల ఎంతో మందికి నర్సెస్కి వాళ్ళకి మళ్ళీ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఎస్పెషల్ నర్సులు అంటే ఉమెనే ఉంటారు. సో ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఆయన రకరకాలు పెరుగుతూ ఉంటాయి. స్కిల్డ్ ఉంటుంది, అంత అన్స్కిల్డ్, స్కిల్డ్, ఎవ్రీ కైండ్ ఆఫ్ లేబర్ పెరుగుతుంది. చాలా సీరియస్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం మనం, మీరు కూడా చాలా సీరియస్గా డిబేట్ చేస్తున్నారు దాని గురించి. పొద్దుటూరుకి వద్దాం. ఏంటి పొద్దుటూరు పరిస్థితి, గెలుస్తున్నారా? మేమైతే చాలా కాన్ఫిడెంట్ ఉన్నామన్న, గెలుస్తామనే. బయట అంతా ఎందుకు మరి నెగిటివ్ ప్రచారం అవుతుంది? అది ప్రచారం వరకే అవుతుంది. వచ్చిందన్న, జస్ట్ ప్రచారం వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రచారం ఏముందన్న, ఎవరైనా చేసుకోని, మాకేం ప్రాబ్లం లేదు, మేమైతే పక్కా గెలుస్తాం. 100. ఏం చేశారని పొద్దుటూరుకి మీరు? ప్రొద్దుటూరు నాకు తెలిసినంత వరకు లాస్ట్ 3 yearsలో డెవలప్ అయినంత, 3 అంటున్నాను ఎందుకంటే 2 years కరోనాలో పోయింది కాబట్టి, లాస్ట్ 3 yearsలో డెవలప్ అయినంత ఒక ఇంతకు ముందు ఉండే 30 yearsలో కూడా డెవలప్ అవ్వలేదు. లేదా ఏం చేశారు లాస్ట్ 3 yearsలో ఉన్న నంబర్ ఆఫ్ రోడ్స్, మైదుకూర్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోడ్ ఇక్కడ, ఆ రోడ్ వైడనింగ్ చేసాము. దాని తర్వాత ఆర్ట్స్ కాలేజ్ రోడ్ పెద్దగా చేసాము. గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఉండే రోడ్ ఎక్స్ట్రాడినరీగా చేసి లైటింగ్ అంతా కూడా పెట్టాము. మైదుకూర్ రోడ్ని ఇప్పుడు స్మార్ట్ స్ట్రీట్ లాగా చేసాం కంప్లీట్లీ. ఇది రోడ్స్ వైపు నేను చెప్పే 3 మేజర్ రోడ్స్. అది కాకుండా ఎన్నో రోడ్స్, ఎవరు వచ్చి మున్సిపాలిటీలో అన్న మా ఇంటి దగ్గర రోడ్డు ప్రాబ్లం ఉంది అంటే ప్రతి ఒక్కరికి పలికాము, ప్రతి ఒక్కరి దగ్గర రోడ్ వేయించాం. మీరు కూడా కావాలంటే వెళ్ళి చూడండి. ప్రొద్దుటూరులో ఐ థింక్ సో ఇప్పుడు బాగలేని రోడ్స్ అనేది హార్డ్లీ 1 or 2% ఉంటాయి అంతే, మిగతా అంతా ఇచ్చాము. ఇది మేజర్ సమస్య పొద్దుటూరుకి. రోడ్స్ ఒకటే కాదు, బిగ్గెస్ట్ ఇష్యూ వాస్ వాటర్. ఇంతకుముందు 3 days 4 days ఒకసారి వచ్చేది వాటర్ అంతే. ఇప్పుడు ఎవ్రీడే వాటర్ వస్తుందన్న.
ఎవ్రీ డే పొద్దున ఈ సాయంత్రం 2 పూట్ల నీళ్ళు వస్తున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా ఉన్న సమస్య కూడా కాదు. ఇంతకుముందు పాస్ట్ 30-35 ఇయర్స్ నుంచి ఉండింది. అప్పటి పొలిటీషియన్స్ దీనిపైన అసలు ఏమీ పట్టించుకోలేదు. బట్ వాటర్ లాంటి బిగ్గెస్ట్ ఇష్యూని ట్యాకిల్ చేసి దాని వాటర్ సమస్య లేదు ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నారు. సఫిషియెంట్. ఎన్ని నీళ్ళు కావాలన్నారు? పొద్దున సాయంత్రం 2 పూట్లు వదులుతున్నాము. నో ప్రాబ్లం. అండ్ డ్రైనేజ్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసాం. యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని చాలా ట్రై చేసామన్నా. బట్ సమ్ జాగ్రఫికల్ లొకేషన్ వల్ల ఇది నాట్ పాసిబుల్. జాగ్రఫికల్ లొకేషన్ కొంచెం ప్రాబ్లం ఉండింది. అండ్ చాలా హై బడ్జెట్ కూడా పెట్టాలన్నారు. సో విచ్ ఇస్ నాట్ వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే అంత పెట్టి ఇక్కడ అది కూడా ఫుల్ఫిల్ సక్సెస్ చేయగలుగుతామా లేదా అని ఒక డౌట్ ఉండింది. అందుకని చెప్పి అండర్ గ్రౌండ్ చేయలేదు కానీ బట్ డ్రైనేజ్ మొత్తం అంతా ఇంప్రూవ్ చేసాం. కొత్త కాలువలు కట్టించాం ఎక్కడైతే కావాలంటే అక్కడంతా. పాత దానిలను కూడా ఇంకా చాలా బెటర్గా చేసాం. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా చెప్పాం, రెగ్యులర్గా వెళ్ళి ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, అది క్లాగ్ అవ్వకుండా ఉండకూడదు అని. సో మొత్తం అంతా బాగా చేస్తున్నారు. సో మీరు యాజ్ యంగ్ పొలిటీషియన్ గానే ట్రీట్ చేయొచ్చు కదా? ఐ కెన్ కాల్ యూ యాజ్ ఎ యంగ్ పొలిటీషియన్. ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కాబట్టి పొలిటీషియన్. పొలిటికల్ ఫ్యామిలీ రాచమల్లు వారసులు కాబట్టి పొలిటీషియన్ గానే ట్రీట్ చేస్తాను. పొలిటికల్ కరప్షన్ ఉండకూడదు అని కోరుకుంటున్న జనరేషన్ మనం. అవును, ట్రూ. బట్ పొలిటికల్ కరప్షన్కి సంబంధించిన అలిగేషన్ ప్రసాద్ రెడ్డి గారి పైన విన్నప్పుడు ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఆనెస్ట్, మేము అస్సలు నాట్ ఎట్ ఆల్ కరప్టెడ్. ట్రూ. మేము మా గురించి ఎందుకు అట్లా అనుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ప్రాబబ్లీ ఇల్లు చూసి పెద్దగా ఇల్లు ఉందంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయని అనుకుంటున్నారేమో. మా ఇంట్లో 15 మంది ఉంటారన్న. ఎప్పుడు కావాలంటే అప్పుడు మా బంధువులు కూడా వస్తుంటాడు. అక్కడే మా అబ్బా కూర్చున్నాడు. మా అబ్బా కూడా రెగ్యులర్లీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటాడు. మీరు నమ్మరేమో, మా ఇద్దరు అక్కగారులకు కలిపి ఒకటే రూమే ఉంది బేసిక్గా. లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ లాగా కూడా ఏం లేదు. సో మేము మనుషులం ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇల్లు పెద్దగా కట్టించుకున్నాం. దీన్ని చూసి వాళ్ళు మా దగ్గర డబ్బులు ఉన్నాయి అది ఇది అనుకుంటే అది భ్రమ. ఏమీ లేదు. మేము అందరు లాంటి వాళ్ళమే. మాకు డబ్బు కష్టాలు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి. కష్టాలు ఉన్నాయా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎలక్షన్ జరపడానికి అయితే చాలా కష్టంగానే ఉందన్న. 100% చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో వెళ్ళేదో అదంతా నాకు తెలియదు. బట్ మాకైతే కష్టంగానే ఉంది. కానీ ఇక్కడ చాలామంది అధికార పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమౌళి ప్రసాద్ రెడ్డి విపరీతంగా సంపాదించేశాడు. ఆయన పేరుతో కొంతమంది పట్టణంలో వసూలు చేస్తున్నారు, బంగారం యాత్రికుల దగ్గర, కొంతమంది మిగతా వాళ్ళ దగ్గర. ఇవి విన్నా నేను, అంటే అలిగేషన్ విన్నారా? హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. 100% ఫాల్స్ అన్న. 100% ఫాల్స్. మీరు కావాలంటే అది రాంగ్ పీపుల్ మీకు చెప్పిండొచ్చు. లిటరల్లీ మీరు గ్రౌండ్కి వెళ్ళి నాకు చెప్పడం అంటే టీడీపీ చేస్తున్న అలిగేషన్, టీడీపీ చేస్తున్న వాళ్ళు చేస్తున్న మీరు లిటరల్లీ గ్రౌండ్కి వెళ్ళండి అన్న. వెళ్ళి బంగారు అంగళ్ళు కానీ ఎనీ బిజినెస్ పర్సన్ దగ్గరికి వెళ్ళండి, అడగండి వాళ్ళని. రాచమల్లు ఫ్యామిలీ మీ దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా ₹1 ఇప్పించుకుందా? కనీసం రాచమల్లు మనుషులు వెనకాల ఉండే మనుషులన్నా వచ్చి ఇప్పించుకున్నారా? ₹1 ఇప్పించుకోలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము ఎవరన్నా అట్లా ఈ బిజినెస్ కమ్యూనిటీని ఇంకా అప్లిఫ్ట్ చేయడానికే ఎప్పుడూ ట్రై చేస్తుంది ఈ ఫ్యామిలీ మాది. అండ్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము హ్యాపీగా సాల్వ్ చేస్తాం. కానీ మేము అసలుకి ఒక్కరి మధ్యలో కూడా దౌర్జన్యాలు ఇట్లాంటివి చేసిందే లేదు అసలు. నథింగ్. అవంతా ఫాల్స్ అక్యూజేషన్స్. పొలిటికల్ ఫ్యాక్షన్ కూడా కడప అనగానే ఫ్యాక్షన్, పొద్దుటూరు అనగానే కొంచెం తక్కువేమో కానీ కడప అనగానే ఫ్యాక్షన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా మీ దగ్గర మర్డర్ అయింది, సెన్సేషన్ మర్డర్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. దాని వెనక కూడా మీ చిన్నాన్న ఉన్నారు అనే ప్రచారం ఉంది. సుబ్బయ్య గారు మర్డర్ ఎవరో ఒక అతనిది, నందం సుబ్బయ్య అన్న. ఫాల్స్ అక్యూజేషన్స్ ఎవడన్నా వేయచ్చన్న. ఇప్పుడు చెప్పడానికి ఏముందన్న, నేను మీరు కూడా ఒక మర్డర్ చేశారు. ప్రొద్దుటూరుకి ఒక రోజు వైఎన్ఆర్ గారు వచ్చారు, ఆ రోజు ఏదైనా ఒక మర్డర్ జరిగింది అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, మీరే జంప్ వెళ్ళిపోయారని నేను కూడా వేస్తా ఒక అక్యూజేషన్ అనేది. అక్యూజేషన్స్ అనేవి వేస్తూనే ఉంటారన్న, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అసలు అవన్నీ మేమేం పట్టించుకోవట్లేదు. ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఎవరూ నమ్మట్లేదు అది మేము చేసాం. మాకు దానికి ఏమాత్రం సంబంధం లేదు. అదేదో వాళ్ళకి పర్సనల్ గొడవలు ఉండి చంపుకొని ఉండొచ్చు అంతేగాని, చంపిన అతను ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వాడే అయ్యాడు అనుకున్నా, లేకపోతే టీడీపీ వాడే అయ్యాడు. మీరు ఎట్లా చూస్తున్నారంటే ప్రజలు కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు ఎస్పెషల్లీ అది ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్యనున్న పగలాగా చూడకుండా ఈ పార్టీల మధ్యలో పగలాగా చూస్తున్నారు. అసలు అలా మాట్లాడితే ఇంకా ప్రతిదీ పార్టీకి మనం ముడి పెట్టచ్చు అంతే. అట్లా నాట్ ట్రూ. ఓకే, మీ పర్సెప్షన్లో మీరేం చెప్తారు? వాట్ ఈస్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి? హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ అన్న. ప్రొద్దుటూరుకి అయితే ది బెస్ట్ లీడరు.
ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేస్లో అయితే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని డెఫినెట్గా చెప్పగలుగుతా. ఎందుకంటే మా చిన్నాన్న లాస్ట్ 3 yearsలో ఇక్కడ ఇంత రోడ్స్, వాటర్, డ్రైనేజ్ ఇన్ని డెవలప్ చేసాం. దీంతో పాటు ఇంకోటి చెప్పాలంటే దాన ధర్మాలు కూడా బై గాడ్స్ గ్రేస్. మా చిన్నాన్నకి ఎట్లా అంటే మా దగ్గర 10 రూపాయల డబ్బులే ఉన్నాయనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా కష్టం ఉంది అని వచ్చారంటే వాళ్ళకి 8 రూపాయలు ఇవ్వాలంటే 10 రూపాయలు కూడా 8 రూపాయలు ఇస్తాడు. వాటం పడితే 12 రూపాయలు కావాలంటే 2 రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా ఇచ్చేస్తాడు. అట్లాంటి రకం. సో దాన ధర్మాలు చాలా చేశాడు మా చిన్నాన్న. సో డెవలప్మెంట్ చేశాము. సో ఇన్ని పరంగా కరోనా టైం లాంటి టఫ్ టైమ్స్లో కూడా మేము ఇక్కడ ఉండినాం. మా చిన్నాన్న ఆ టైంలో ఇక్కడ వీళ్ళందరికి సేవ చేసి చాలా సీరియస్గా ఇల్లు అయిపోయినాడు. డాక్టర్స్ ఆల్మోస్ట్ ఇంకా బతకడు అనే టైప్లో చెప్పాడు. ఎన్నో రోజులు హైదరాబాద్లో అడ్మిట్ చేసాము హాస్పిటల్లో. బట్ అట్లాంటి టైంలో కూడా మా చిన్న ఒకటే చెప్పేటోడు, లీడర్ అన్నాక ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తోడు ఉండాలి అని చెప్పి నాకు ఎప్పుడు చెప్పేటోడు. సో అవన్నీ నాకు గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది హీఈస్ ద బెస్ట్ ఇన్ ప్రొద్దుటూరు అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అంతే ఆయన సేవాగుణం, కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్. కమిట్మెంట్ టువర్డ్స్ ద పబ్లిక్ అన్న. అండ్ 24/7 అవైలబుల్ ఉంటాడు. మీరు చూడండి, వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. అంటే ఇక్కడి ప్రజలతో ఆయన మమేకం అయిపోయాడు అంతే. ఇంకా బేసిక్గా ప్రొద్దుటూరు ప్రజలే మా చిన్న ఫ్యామిలీ లాగా భావిస్తున్నాడు. సో అందుకని చెప్పేసి ఈజ్ ఆల్వేస్ హియర్. ఎప్పుడు ఎవరన్నా కానీ మా ఇంటికి రావచ్చు, ఏదన్నా కష్టాలు ఉంటే వాళ్ళు చెప్తారు, మేము సాల్వ్ చేయగలనని సాల్వ్ చేస్తాం. మొత్తం ఫ్యామిలీగా అడ్రస్ చేస్తారు ఎవరు వచ్చినా అంతే. మా చిన్న ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కాబట్టి మా చిన్ననే అడ్రస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్న ఇక్కడ లేకుండా ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి, ఏదన్నా చిన్న పని పడి ఆ టైంలో ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు అడ్రస్ చేస్తారు. బట్ మా చిన్నాన్న 99% ఆఫ్ ద టైం ఇక్కడే ఉంటాడు. బెస్ట్ మూమెంట్ విత్ యువర్ మా చిన్నాన్నతో మా చిన్నాన్ననే పిలుస్తా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను మా చిన్నంతో చాలా జోవియల్గా అయితే ఏముండను. నేను కొంచెం భయంగా అలానే నేను చిన్నప్పటి వరకు మా చిన్నాన్నతో భయంగానే ఉండేటోడిని, మా నాన్నతో భయంగానే ఉండేటోడిని. నేను మోర్ క్లోజ్ విత్ మై చిన్నమ్మ. మా చిన్నమ్మతో చాలా జోవియల్, ఎట్లా పడితే అట్లా ఏదంటే అది మాట్లాడితే చాలా సరదాగా ఉంటా. మా చిన్నాన్నతో ఫన్ మూమెంట్స్ అంటే ఉన్నాయన్న, చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇమీడియట్లీ నాకేం కొంచెం ఆ రెస్పెక్ట్, ఆ భయం అది ఉంటుంది అంటే ఎప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. మాట్లాడుకున్నారు ఎప్పుడన్నా పాలిటిక్స్ నెక్స్ట్ నువ్వు రావాలిరా ఇట్లా? మా చిన్న మాట్లాడుకున్నామంటే మాట్లాడుకుంటాము. బట్ స్టార్టింగ్లో అంతా కమ్యూనికేషన్ వాజ్ ఆల్సో వెరీ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. డైరెక్ట్ నాతో చెప్పాడు, మా చిన్నమ్మతో చెప్తాడు. మా చిన్నమ్మ ఫోన్ చేసి నాకు చెప్తుంది, నేను ఏదని చెప్పండి మా చిన్నమ్మకి చెప్తా. ఇట్ వాజ్ లైక్ ట్రయాంగిల్ లాగా ఉండేది మా మధ్యలో. బట్ నౌ మా చిన్నకి కూడా అర్థమైంది, ఓకే ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. అందుకని చెప్పి అప్పుడప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు కానీ రాత్రిపూట జనరల్లీ వి డిస్కస్, నాన్న చిన్నాన్న నేను ఇక్కడ కూర్చొని ఉంటాము. సో ఆ టైంలో చిన్న చెప్తుంటాడు, ప్రొద్దుటూరు ప్రజలకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి భద్రత కల్పించాలి, ఇక్కడ బిజినెస్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళని ఎప్పుడు నువ్వు వాళ్ళకి ఏమి కాకుండా చూసుకోవాలి, ఇట్లా కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఏంటి మీరు ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్ ఇక్కడే ఉండిపోతారా? ఇప్పటి నుంచి అంటే ఒక 2 years అయితే ఉండనా. 2 years నేను యుఎస్కి వెళ్ళే పని ఉంది. నేను MBA చేసి తిరిగి రావాలనుకుంటున్నాను బేసిక్గా. తర్వాత నుంచి ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు ఎప్పుడన్నా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కలిశానంటే లైక్ 10 years బ్యాక్ అనుకుంటాను. అప్పటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కూడా కాలేదు అప్పటికి. మీరు కూడా ఇంకా కిడ్ లాగా ఉన్నారు. నేను చిన్నపిల్లని, నేను ఇంకా అప్పటికి స్కూల్ అనుకుంటున్నా తెలిసి. అంతే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ రూమ్లో నిన్న కోఇన్సిడెంటల్లీ అంతే, ఆ రూమ్కి వస్తాడని కూడా నాకు తెలియదు. ఆ రూమ్కి వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి ఏ స్కూల్ అన్నాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే నా స్కూలేనా సార్ కూడా అని చెప్పి తమాషగా ఒక మాట అన్నాడు. అంతే. మళ్ళీ 10 years లో ఎమ్మెల్యే ఉన్నారు, ఎప్పుడు వెళ్ళి కలవలేదన్న. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి అంటే మీకే సరే పాలన ఇవన్నీ పక్కన పెడితే ఏమనిపిస్తుంది? ఫైటింగ్, బయటికి రావడం, పార్టీ పెట్టి ఇవన్నీ లిటరలీ సినిమాల్లో హీరోని చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, సేమ్ ఫీలింగ్ నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. ఎందుకంటే అతని లైఫే అలా ఉండింది, అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూశాడు. సో అంత డౌన్ చూసిన తర్వాత కూడా అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ అతను అంత పెద్ద మ్యాండేట్తో గెలిచడం అనేది 151 seats అనేది ఇట్స్ లైక్ గ్రౌండ్ బ్రేకింగ్. అది ఎవరి వల్ల సాధ్యం కాదనిపిస్తుంది. సో నాకు లిటరల్లీ సినిమాల్లో హీరోని చూస్తే ఏం ఫీలింగో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కూడా అదే ఫీలింగ్. హీఈస్ అ ట్రూ విజనరీ. హీఈస్ ద బెస్ట్ లీడర్. ఓకే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయొద్దు అని చెప్తారు? మీరు మామూలుగా వెళ్తున్నారు కదా జనాలు, టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అవును.
వాళ్ళని కన్విన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే ఫస్ట్ నేను మాకెందుకు వెళ్ళో చెప్తానన్న విత్ ఆల్ ఆర్ డెవలప్మెంట్స్ నేను చెప్పాను కదా ఇవన్నీ చేశాము, రోడ్స్ ఇవన్నీ చేశామని చెప్తాను. ఇంకోటి వచ్చేసి టీడీపీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరదరాల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిందండి. అవును, ఆయన కూడా మీకు తెలిసి ఉంటుంది కదా, ఫాదర్ వాళ్ళంతా లాంగ్ బ్యాక్ అసోసియేట్ అయ్యే ఉన్నాము వారితో. తర్వాత డిఫరెన్సెస్ వచ్చి వి పార్టెడ్ వేస్ అప్పటి నుంచి. బట్ ఆయన ఒకటి చూస్తే అన్న హీఈస్ 85 years old. నేను క్రిటిసైజ్ చేయట్లేదు ఏజ్ గురించి చెప్పి, బట్ హీఈస్ అన్ ఓల్డ్ పర్సన్ కదా. వాళ్ళకి వాళ్ళ బాడీ మైండ్ ఏది కూడా సహకరించదన్న పని చేయాలడా, ఎక్కువ పని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ ఉన్నారు, మా నాన్నమ్మ కూడా 80 years old. మా నాన్నమ్మకి మేము ఏం పనులు చెప్పాము, మేమే ఆమె కోసం అన్ని పనులు చేస్తాం, ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి కష్టపడతారని చెప్పేసి. సిమిలర్లీ ఆయన కూడా అంత ఏజ్లో ఆయన వచ్చి డెవలప్ చేస్తాను, ఆయన ఇన్ఫ్యాక్ట్ చెప్పండి డెవలప్ చేస్తానని కూడా ఏం చెప్పట్లేదు. ఆయనకున్న పెద్ద పేరే అభివృద్ధి నిరోధకుడు అని. హీఈస్ యాంటీ డెవలప్మెంట్, ఆయన ఎప్పుడు డెవలప్ చేయలేదు ఇక్కడ. ప్లస్ ఇప్పుడు కూడా నెక్స్ట్ ఈ 5 yearsలో నేను ఎమ్మెల్యే అయితే నేను ఇది చేస్తాను అది చేస్తానని ఏం చెప్పాడు, కానీ ఆయన సింగిల్ పాయింట్ అజెండా లాగా ఒకటే పెట్టుకున్నాడు. ఇక్కడ రౌడీ రాజకీయం చేస్తున్నారు, నేను అది అరికడతా, అసలు అది చెయ్యట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమో ఊరికే వచ్చి బురద చల్లుతున్నారు. సో ఆయన డెవలప్మెంట్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి వేయరని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం కరోనా వచ్చిందన్న, కరోనా టైంలో ఆయన అసలు లేడు ఇక్కడ. ఇంకోటి చెప్పాలంటే టీడీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు, యువత భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటున్నాడు. ఇక్కడ 4 years వరకు అన్నా టీడీపీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు ఉన్న లీడర్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ టీడీపీ లీడర్. ఓకే, ఆయన 4 ఏళ్ళు కష్టపడితే వరదరాల్ రెడ్డి గారు అసలు లేరు లిటరల్లీ. లాస్ట్ 3 monthsలో వచ్చి టికెట్ లాగేసుకున్నారు. అసలుకి ఇక్కడే కూడా అర్థమవుతుందన్న, వాళ్ళ పార్టీలో తిరిగిన యువతకే టికెట్ లేదు అండ్ వాళ్ళ పార్టీలో ఉండే యువతకే భవిష్యత్తు లేదు. ఇంకా ఈయన ప్రజల భవిష్యత్తు ఏం చూస్తాడనేది నాకైతే అనుకోరన్న. ఎప్పుడన్నా కానీ ఒక అవుట్డేటెడ్ అనేది ఒకటి ఉంటుందన్న. ఇప్పుడు పర్సన్ కానీ థింగ్ కానీ ఏదన్నా కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళంత చురుగ్గా పనిచేయలేరు కాబట్టి అవుట్డేటెడ్ సర్వీస్ లాగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ కూడా అంతే. వరదరాల్ రెడ్డి గారు 85 years old, హీఈస్ అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఇప్పటి మా యువతకు కావాల్సిన న్యూ ఏజ్ టెక్నాలజీస్ కానీ ఇప్పటి ఇంత టెక్నాలజికల్లీ డ్రివెన్ ఎరాలో ఆయన డెఫినెట్లీ సర్వైవ్ అవ్వలేడు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఆయన అసలుకి ఒక సమస్యతో వస్తే ఇంటి దగ్గరికి ఆయనకు బయటకు వెళ్ళి ఆ సమస్య చూసుకునే దానికి కూడా ఓపిక ఉండదు. సో దేర్ ఇస్ నో ఛాన్స్, హీస్ నాట్ గోనా విన్ దిస్ ఎలక్షన్. వార్ డెఫినెట్లీ వన్ సైడ్ 100%. ఆఫ్టర్ విన్నింగ్ కూడా మీరు రావాలి కంపల్సరీగా, మీకు పెద్ద పార్టీ కూడా ఇస్తే గెలిచిన తర్వాత. సో చివరిగా అక్క మ్యారేజ్ విషయం, నా అక్క మ్యారేజ్ విషయం ఇట్ హ్యాపెండ్ అన్న, అంతే. లవ్ మ్యారేజ్ అది కూడా ఇంకో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నది. మేమంతగా రౌడీ రాజకీయము అంత చెడ్డోళ్ళమే అయితే మాకు నిజం చెప్పాలంటే అధికారం ఉంది, మేము ఇక్కడ ఎమ్మెల్యే, పైన పార్టీ మాదే, ఈజీగా ఏదో ఒకటి అయితే చేయొచ్చు. అట్లా కాదనుకో, మేము కనీసం ఆయనను కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ చేయలేదు. ఫైనల్లీ ప్రేమించిందంటే పెళ్లి చేసాము. దాన్ని బట్టే మా క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి. మేము అసలు అట్లాంటి వాళ్ళమే కాదు, వీఆర్ వెరీ సాఫ్ట్ అట్ హార్ట్ అని చెప్పేసి. మా చిన్నాన్ని చూడ్డానికి గంభీరంగా అట్లా కనపడినా కూడా ఈస్ అ వెరీ కైండ్ పర్సన్ అట్ హార్టెడ్. అక్కతో సరే పెళ్ళి అవన్నీ ఓకే, పొలిటికల్గా మాట్లాడితే మీతో షేర్ చేసుకున్నారా? అది ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది పర్సనల్లీ? మా అక్క చెప్పింది చాలా క్లోజ్గా ఉంటారు, చాలా క్లోజ్ అన్న. నాకు కావాల్సిన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్ని నేను మా పల్లవక్కని అడుగుతాను. మా పల్లవక్క ఏదన్నా షీఈ్ అ వెరీ గుడ్ కుక్, చాలా బాగా వండుతుంది. సో నాకు బిర్యానీ అంటే ప్రాణం అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా కానీ మంచి బిర్యానీ ఏది కావాలంటే అది చేసి పెడుతుంది. సో చెప్పినప్పుడు ఇనిషియల్లీ నేను కూడా చెప్పా, అక్క ఇట్లా మ్యాచ్ అవ్వదేమో మన ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి, అండ్ ఇట్లా డిఫరెంట్. మేము అంతస్తు అదంతా ఏం చూడలేదన్న, మేము కులం వేరు అదంతా కాదు. మాకు వచ్చేసి కొన్ని డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి మా అక్క ఈ లైఫ్ స్టైల్లో ఉంది, ఆ లైఫ్ స్టైల్లో అడ్జస్ట్ అవ్వగలుగుతా అనేది ఒకటి. అతని ఎడ్యుకేషన్ ఎంత గ్రేట్గా ఉంది, అతను ఎంత మంచి జాబ్ చేస్తున్నాడు, ఇవంతా మాకు ముఖ్యం. డబ్బు ఏమి లేకుండా చాలా మంచి జాబ్ చేస్తుంటే బంగారంగా ఇస్తాం మేము, మాకు అట్లేం లేదు. బట్ అట్లా ఆ ఫ్యాక్టర్స్లో మాకు అనిపించింది హీ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అన్నట్టు. ఇంకా లవ్లో పడిన తర్వాత ఇంక అంతే కదన్నా. మాట్లాడుతుంటారా?
రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. మా అక్కతో ఇందాక కూడా మాట్లాడా. ఓకే ఓకే మాకు హైదరాబాద్కి పోయినప్పుడు ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉంటుంది. చాలా బాగా మాట్లాడతాం. ఓకే ఓకే. సో ఫైనల్గా ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్ తర్వాత మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది రాచమల్లు వారసుడు త్రిబులార్ అంట, రాచమల్లు రాఘవేందర్ రెడ్డి. త్రిబులార్ రాచమల్లు రాఘవేంద్ర విష్ణువర్ధన్ రెడ్డి అసలు పేరు. గెలుస్తామనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఏమంటారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రాబబుల్స్ ఆడుతున్నారు. చూద్దాం, ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒకసారి రాఘవేంద్ర రెడ్డి గారితో మాట్లాడదాం. చూస్తూనే ఉండండి DH.